ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి సిఐటియు నాయకత్వానికి వాడికన్నా ఎక్కువగా అక్కడికి పోతున్న విషయాలు తెలుస్తాయి అన్న నమ్మకం మీకు పంపించేటప్పటికి ఎలా అయిపోతుంది అని కూడా చూశాను. ఈ పుస్తకం చదివితే నేను పోయి పిచ్చా వాళ్ళు రాకపోతే నేనేం చేశాను, దానికి ఏంటమ్మా సమాధానం? ఎప్పుడు కూడా నాయకుడిని 100 రూపాయలుగా పరీక్ష చేస్తారు. నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 22వ తేదీ ఈరోజు 23వ తేదీ 2 రోజుల పాటు నెల్లూరులో అలాగే ఆత్మకూరులో సిఐటియు మండల కార్యకర్తలకి యూనియన్ నాయకత్వానికి క్లాసులు జరిగాయి. మేము సిఐటియు అడిగేది ఏంటంటే ముఖ్యంగా ఆత్మకూరు చుట్టుపక్కల ఉండేటటువంటి మెట్ట ప్రాంతాల్లో వలసలు అరికట్టండి, ఉపాధి చూపించండి, కార్మికులకి ఏమన్నా ఫ్యాక్టరీలు కట్టండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. గౌతమ్ రెడ్డి గారు చెప్పారు, ఆయన తమ్ముడు విక్రమ్ రెడ్డి గారు చెప్పారు, వాళ్ళ నాన్న రాజమోహన్ రెడ్డి గారు చెప్పారు, అంతకుముందు జానకిరామ్ గారు చెప్పారు, ఇంకా అంతకుముందు వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు. కానీ ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా అటు సీతారామపురం దగ్గర నుంచి దాదాపు కొండాపురం, కలిగిరి, బుచ్చిరెడ్డిపాళెం దాకా ఫ్యాక్టరీలు రాలా. అట్లాగే సోమశిల హై లెవెల్ కెనాలు వస్తే తాగునీరు సాగునీరు ఈ ప్రాంతాల్లో వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాని గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. అట్లాగే నారంపల్లి దగ్గర కొన్ని ఎకరాల పాటు మనం అక్వైర్ చేసుకున్నాం పరిశ్రమలు స్థాపించే దానికోసం. ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ కూడా రాలా ఈ ప్రాంతంలో. వచ్చిన ఒక పరిశ్రమని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బద్వేలకు తరలించాడు. కాబట్టి అభివృద్ధికి నోచుకొని అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉండేటటువంటి ప్రాంతం ఆత్మకూరు, దాని చుట్టుపక్కల ఉండేటటువంటి మండలాలు, వీటి అభివృద్ధి కోసం, ముఖ్యంగా కార్మికుల ఉపాధి కోసం, వలసలు అరికట్టే దానికోసం, రైతులకి సాగునీరు త్రాగునీరు సాధించే దానికోసం కొత్త ప్రభుత్వం అయినా కానీ దృష్టి పెట్టకపోయినట్టయితే మళ్ళా మా పోరాటాలని ఉధృతం చేసేదానికోసం, మా కార్యకర్తల్ని తర్ఫీదిచ్చేదానికోసం ఈ యొక్క క్లాసులు పెట్టడం అనేది జరిగింది. అట్లాగే స్కీమ్ వర్కర్లు ఎవరైతే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఉండేటటువంటి ఆర్టీసీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మెడికల్ అండ్ హెల్త్ కానీ వీళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరణ ప్రకారం పర్మినెంట్ చేయాలని, కనీస వేతనాలు స్కీమ్ వర్కర్లకి 26,000 జీతం ఇవ్వాలని, అట్లాగే సోమశిల హై లెవెల్ కెనాలు తక్షణమే పూర్తి చేయాలని, అటు పెదపోలకుంట దగ్గర నుంచి ఇటు బుచ్చిరెడ్డిపాళెం వరకు, అటు వరకుంటపాడు నుంచి ఇటు చేజర్ల వరకు ఒక్క ఫ్యాక్టరీ కూడా లేదు, ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టాలని, అట్లాగే నారంపేట దగ్గర అక్వైర్ చేసినటువంటి ప్రభుత్వ భూముల్లో ఫ్యాక్టరీలు కట్టాలని చెప్పి, అట్లాగే ఆత్మకూరులో ఉండేటటువంటి ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయాలని చెప్పి ఇటువంటి డిమాండ్ల సాధన కోసం కూడా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం కానీ పట్టించుకోనట్లయితే మేము పోరాటానికి సిద్ధం అవుతామని చెప్పి కూడా ఈ క్లాసుల్లో మేము మాట్లాడుకోవడం జరిగింది. ఫస్ట్ సావధానంగా విన్నవించుకుంటాం, తర్వాత ఒత్తిడి ద్వారా మా సమస్యలు పరిష్కారం అయ్యేదానికోసం కార్మికులందరూ కూడా కలిసి రావాలని చెప్పి సిఐటియుగా మేము అందరినీ కోరుకుంటున్నాం. అజయ్ కుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి.